అసలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫోన్ల వాడకం ఎక్కువైపోయిన తర్వాత ఎవరు ఎందుకు చెప్తున్నారు ఏమిటి కోసానికని చెప్తున్నారు చెప్పేది నిజమా అబద్ధమా అసలు ఏదో పురాగా తెలవకుండానే అవుతున్నది. ఏమయ్యానంటే ఓ పక్కన పాకిస్తాను భారత్కు యుద్ధం ఏ రేంజ్లో జరుగుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాకిస్తానీ దాయాది దేశాన్ని మట్టి ఉరిపిస్తున్నది భారత సైన్యం కదా. ఈ ముచ్చట్లలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఒక డాంబు బెదిరింపు వచ్చిందట. మరి చేసినోడు నిజమైనోడా ఉత్తోడా బుస్సు మాట నాది ఏవో పురాగా తెలియదు కానీ పోలీసు పెద్దసార్లు మాత్రం గట్టిగానే తనిఖీలు చేసే పని ముంగటేసుకున్నారు. ఎయిర్పోర్ట్ మొత్తం అడుగడుగున మొత్తం జాతరనే చేస్తున్నారు. ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత టైంలల్లా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చినటువంటి డాంబు బెదిరింపు ఏదైతే ఉన్నదో పెద్ద కలకలమే రేపుతున్నది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డాంబు పెట్టినామనుకుంటా అధికారులకు మేలొచ్చిందట. దీంతోనే అప్రమత్తమైనటువంటి అధికారులు తనిఖీలను గట్టిగానే చేస్తున్నారు. ఇది అసలు పేక లేకపోతే ఎవడన్నా పనికి మాలినోడు టైంపాస్ కానోడు చేస్తున్నటువంటి పని అనే కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు అయ్యా అధికారులు. ఇక గురువారం రాత్రి భారత భూభాగంలో దాడులు చేసేందుకు దాయాది పాక్ దేశం ప్రయత్నాలు గట్టిగానే చేసింది. ఇక ఈ దాడులను సమర్థవంతంగా తీపికొట్టింది అయ్యా మన భారత సైన్యం. ఇక గిదే టైంలో భారత సైన్యం 10 దాడులకు దిగి పాకిస్తాన్ భూభాగంలకు దూసుకొని పోయిందయ్యా. కరాచీ ఇస్లామాబాద్లో ఆ దేశ రక్షణ వ్యవస్థల మీద గట్టిగానే ఫైర్ అయింది. మెరుపు దాడులతోని భారతదేశం భీకర దాడులకు పాకిస్తాన్ మీద దిమ్మ తిరిగి బొమ్మ కనబడేటట్టే చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ వ్యూహాత్మకంగా చేపట్టినటువంటి దాడులకు పాకిస్తాన్ల సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా భయం పడే పరిస్థితికి వచ్చింది. బెంబేలెత్తుతున్నారయ్యా. ఇంకా వివరంగా చెప్పాలంటే సైనిక రిటైర్డ్ మేజర్ సార్ ఉన్నాడు కదా, సీనియర్ ఎంపీ అయినటువంటి తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంట్ అనే గుక్కబట్టి ఏడవలసిన పరిస్థితి వచ్చింది. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్ పార్లమెంట్ లో మాట్లాడుకుంటా కన్నీటి పర్యంతమైండు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ఎంత షేక్ అయిందో ఎంత వైరల్గా మారిందన్న ముచ్చట ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇది ఇట్లుంటే ఇస్లామాబాద్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి దగ్గరలల్లా ఆ చుట్టుముట్టి ప్రాంతంలల్లా భారత్ దాడులకు దిగింది. ఇక దీంతోనే ఇంటి దగ్గర నుంచి పాక్ ప్రధాని పరారై సురక్షిత పానాన్ని అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు వచ్చిన పని? కూరకొచ్చిందా బువ్వకొచ్చిందా? మీరు ఏదో పతాపం చూపెడదామని అనుకుంటే మీ పతనమే అయ్యింది. చూసినరా, ఇది కదా మన మోడీ సార్ దెబ్బ, ఇది కదా మా భారతదేశం సత్తా అనుకుంటా ప్రతి ఒక్కరు కితాబ్ చేస్తుంటే కొందరు మాత్రం సోషల్ మీడియాలో అడ్డగోలు కామెంట్లు పెట్టుకుంటా ఇక్కడి తిండి తినుకుంటా అక్కడోళ్లకు భజన పెట్టుడు షురూ చేస్తున్నారయ్యా. ఈ భజన చేసేటోళ్ళ మీద మొత్తం బంతాటాడే పనుల నెటిజన్లు పక్కనే ఉండి గట్టిగానే అరుచుకుంటున్నారు కామెంట్ల రూపంలో.